దేశంలో రంగోలీ అని పిలుస్తారు. ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి చల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తూ ఉంటారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళను కానీ శుద్ధ ముక్కలను కానీ తడిపి వేస్తారు. ఆధునిక కాలంలో ఇంటి లోపలి ముగ్గులు కొందరు పెయింటింగ్తో వేస్తూ ఉంటారు. ఇవి రోజు వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణి పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో మధ్యన అంచుల వెంబడి వేసుకుంటూ ఉంటారు. ముగ్గు అనగా తెల్లగా ఉండే ఒక రకమైన పిండి. సాధారణంగా ముగ్గులు పెట్టేది వరిపిండి, బియ్యం పిండితో. తరువాత బట్టీల ద్వారా నత్తగుళ్ళలో ముగ్గురాలతో ముగ్గును తయారు చేయడం మొదలెట్టడంతో దానిని అధికంగా వాడుతున్నారు. ముగ్గులు వచ్చేసి రకాలు. సాంప్రదాయ ముగ్గులు మామూలు పిండితో పేడతో కల్లాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతిరోజు ఉదయాన్నే అలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహాలక్ష్మి నడయాడు నన్న నమ్మకంతో వేయి ముగ్గులు. నెక్స్ట్ వచ్చేసి రంగుల ముగ్గులు. కొన్ని విశేష సందర్భాలలో రంగులను ఉపయోగించి వేయి ముగ్గులు. పోటీలకు, కొత్త సంవత్సరం ముగ్గులను తీర్చిదిద్దేందుకు, ఇంట్లో శుభకార్యాలకు ఇలాంటివి వేస్తూ ఉంటారు. కొన్నిటిలో పక్షులు, జంతువులు, పువ్వులు కనిపిస్తాయి. పండుగ ముగ్గులు. సాధారణంగా ముగ్గులతోనే పండుగలకు కళ వస్తూ ఉంటుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యేంత వరకు ముగ్గులతో ముంగిలను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాంతి ముగ్గులను బంతిపూల రేకులతోనూ గొబ్బెమ్మలతోనూ అలంకరిస్తూ ఉంటారు. ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యను బట్టి ఆ ముగ్గులను వివరిస్తూ ఉంటారు. ఉదాహరణకి 21 చుక్క ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి. సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు వేసే రంగుల ముగ్గులు వేసే పరంపరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. ఆ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనే కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్కవారు కూడా తమ పక్కవారి ఇంట రథం ముగ్గుతో కలుపుతారు. సంక్రాంతి ముగ్గులకు ఇదే చివరి రోజు. ఆ తర్వాత వేసేవన్నీ సాధారణ ముగ్గులే. మధ్య భారతదేశంలో ప్రధానంగా ఛత్తీస్గఢ్ రంగోలీని చౌక్ అని పిలుస్తారు. సాధారణంగా ఇల్లు లేదా మరేదైనా భవనం ప్రవేశ ద్వారం వద్ద గీస్తారు. ఎండిన బియ్యం పిండి లేదా ఇతర రకాల తెల్లదుమ్ము పొడి ముగ్గురాయిని గీయడానికి ఉపయోగిస్తారు. అనేక సాంప్రదాయిక నమూనాలు ఉన్నప్పటికీ దానిని గీసే వ్యక్తి యొక్క సృజనాత్మకతను బట్టి మరెన్నో సృష్టించవచ్చు. కుటుంబంలో అదృష్టం తెచ్చిపెడుతుందని భావిస్తారు. మహారాష్ట్ర, కర్ణాటకలలోని ఇళ్ల తలుపులపై రంగోలీ గీస్తారు. తద్వారా దుష్టశక్తులు తిప్పికొట్టవచ్చని నమ్ముతారు. కేరళలోని ఓనం పండుగ సందర్భంగా వేడుకల యొక్క ప్రతి 10 రోజులలో ప్రతిదానికి పువ్వులు వేస్తూ ఉంటారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలలో ముగ్గు లేదా రంగోలీ లేదా కాలం ప్రతిరోజు గీస్తారు. రాజస్థాన్లో మందలను గోడలపై చిత్రించారు. వివిధ పండుగలు ప్రధాన పండుగలు ఋతువుల ఆధారంగా వర్గీకరించవచ్చు. దాని పరిమాణాన్ని బట్టి వివిధ ఆకృతులను కూడా పంచుకోవచ్చు. రంగోలీలో ఉపయోగించే కొన్ని ప్రధాన చిహ్నాలు: తామర పువ్వు, దాని ఆకులు, మామిడి, చేపలు, చిలుకలు, హంసలు, నెమలు, వివిధ రకాల పక్షులు. దీపావళి వంటి ప్రత్యేక సందర్భాలలో ముగ్గులు వేస్తూ ఉంటారు. దీపావళి రంగోలీకి